సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారంలో మంచినీటి కష్టాలు తలెత్తాయి. 3-4 రోజులకు ఒకసారి ట్యాంకర్ తో నీళ్లు సప్లై అవుతుంది. చెరువులు బావులు పూర్తిగా ఎండిపోతుంటో నీటి కష్టాలు ఏర్పడ్డాయి. ఖాళీ బిందెలతో నీళ్లు కరువు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా నీళ్లు రాక ఇబ్బందులకు గురవుతున్నామని, గ్రామ స్పెషల్ ఆఫీసర్ కూడా పట్టించుకోవడం లేదన్నారు. గ్రామంలో బోర్లు బావులు చెరువులు ఎండిపోయి నీళ్లు కరువు వచ్చిందని చెప్పి గ్రామంలో విష జ్వరాలు కూడా స్థానికులకు రావటం వల్ల దూరం నుంచి నీళ్లు తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. సాగర్ నీళ్ల ద్వారా చెరువులు నింపాలని కోరారు. గ్రామంలో నీటి సమస్య పరిష్కారం కావాలంటే 2 లేదా 3 బోర్లు వేయాలని స్థానికులు కోరుతున్నారు. సర్వారం గ్రామం గరిడేపల్లి మండలం సూర్యాపేట డిస్ట్రిక్ట్ అండి మాది. మా ఊర్లో చెరువులు కుంటలు అన్నీ ఎండిపోవడం వల్ల ఊర్లోకి నీళ్ళు రావట్లేదు. ట్యాంకీలు ఉన్న ఊర్లో బోర్లు బావిలు అన్నీ ఎండిపోయినాయి. 8 నెలల నుంచి కూడా చుక్క నీళ్ళు రావట్లేదు. మాకు తాగడానికి నీళ్లు లేవు. బట్టలు ఉతకాలన్నా ఏం చేయాలన్నా అసలు దేనికి నీళ్లు లేవు. చిన్నలు పెద్దలు ముసలోళ్ళు మొత్తం చాలా వరకు ఊరు బయట నుంచి అడవిలో నుంచి నీళ్ళు ఎత్తకొచ్చుకుంటారు. ఎంత దూరం పోయినా నీళ్ళు సరిపోవట్లేదు. మాకు అందులో ఒకటి విష జ్వరాలు రావడం వల్ల నొప్పులతోనే చాలా బాధపడుతున్నారు ఊళ్ళో జనాలు. ఈ బిందెలు ఎత్తలేక నడవలేక కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఎన్నో గట్ట సాగర్ నీళ్ళు మాకు విడుదల చేసి మా చెరువు నింపగలరని ప్రార్థిస్తున్నాము కలెక్టర్ గారిని. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు నీళ్ళు వచ్చే విధంగా మీరు మాకు సహకరించాలని తెలియజేస్తున్నాం. మేము గవర్నమెంట్ నుంచి మాకు ఏదో ఒకటి కొంచెం మా ఊర్లో సర్పంచ్ నిధులు అయిపోవడం వల్ల, సర్పంచ్ దిగిపోవడం వల్ల ఎటువంటి మాకు ఏం జరగట్లేదు. చాలా వరకు అట్నే ఆగిపోయినాయి. నీళ్ళు అయితే అసలు రావట్లేదు ఊళ్ళో. మాకు ఎట్లయిన చేసి దయచేసి మాకు నీళ్లు రప్పించగలరు. సూర్యాపేట డిస్టిక్ గరిడేపల్లి మండలం సర్వారం గ్రామం ప్రజలకు తెలియజేయడం, అధికారులకు తెలియజేయడం, మా బోర్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో. వాటర్ ట్యాంక్ కూడా నీళ్ళు రావట్లేదు. మా పరిస్థితి దీన స్థితిలో ఉంది. కావున మన ఇన్ఛార్జి గారు అయితే, స్పెషల్ ఆఫీసర్ గారు అయినా కూడా, కార్యదర్శి గారు అయినా, గ్రామ పంచాయతీ సర్పంచ్ వెళ్ళిపోయిన కాంచి కూడా ఇంతవరకు మమ్మల్ని పట్టించుకున్న నాదులు కూడా లేరు. విశ్వజ్వరాలు బడి మాలోకంగా ఊళ్ళ మీద లక్షల కుమ్మరిచ్చి కూడా ఈరోజు నీళ్ళు ఎక్కకు రావాలన్నా కుంటుకుంటూ పోవాల్సి వస్తుంది. కనుక కలెక్టర్ గారికి తెలియజేయడం ఏమనగా మా గ్రామ పంచాయతీ పరిస్థితిని చూసి మీరు మమ్మల్ని ఏదో విధంగా నీళ్ళు సాగనీళ్ళు విడుదల చేసి, బోర్లు బావులు అన్నీ ఎండిపోయాయండి, విడుదల చేసి మాకు ఏదో విధంగా నీళ్లు రప్పియాలని కోరుతున్నాం. అదేవిధంగా చుట్టూ బోర్లు వేసి ఒక బోరన్న 2-3 బోర్లన్న గ్రామానికి వేసి మాకు నీళ్ళ సదుపాయం కల్పించాలని స్పెషల్ ఆఫీసర్ కానీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ, గ్రామ పెద్దలు కానీ అందరినీ కోరుతున్నామండి. అదేవిధంగా మీరు మాకు సహాయం చేయగలరని మనవి చేసుకుంటున్నామండి. ఇట్లు సర్వారం గ్రామ ప్రజలు. మా గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ అనే వ్యక్తిని అసలుకి చాలా మంది ఊళ్ళో జనం కూడా చూడలేదండి. ఊళ్ళో సైడ్ కాలువలు తీయడం కానీ, దోమల మందు కొట్టేయడం కానీ ఇలాంటి ఎటువంటి ఏ కార్యక్రమాలు చేయట్లేదు. జనం చాలా వరకు రోగాల బారిన పడి హాస్పిటల్ పాలై లక్షలకు పోస్తారు. ఊళ్ళో ఎటువంటి పనులు కూడా జరగట్లేదు. ఇన్ఛార్జ్ అన్నారు, కనీసం ఊళ్ళో చాలా మందికి ఇన్ఛార్జ్ అనేవారు ఎక్కితే ఇంతవరకు రాలేదు. ఎటువంటి కూడా పరీక్ష చేయలేదు, ఎలాంటివి కూడా చూడట్లేదు. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. గ్రామ పంచాయతీ కార్యదర్శి కూడా ఎటువంటి నిధులు మాకు సప్లై చేయట్లేదు. ఏదైనా చెప్తే కోపాలు తాపాలు ఏదైనా ఉంటే మళ్ళీ వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది జరుగుతుందండి. మీరు ఎట్లయినా చేసి మాకు సహాయం చేయాలి.